హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిండు నూరేళ్ల సావాసం సీరియల్. ఇంకా అమర్ అయితే రూమ్లో ఉంటాడనమాట. ఇంకా బాగి అమర్ దగ్గరికి వచ్చి ఇలా అడుగుతుంది, ఏమండి డిన్నర్ చూద్దరు కానీ రండి అని బాగి అనడంతో, అదేంటి నువ్వు టేకర్వి కదా, ఏమండి అంటున్నావేంటి, నిజంగా నువ్వు టేకర్వేనా లేదంటే అని అమర్ అనడంతో, నిజానికి నేను భార్యనండి అని బాగి అంటుంది. ఇంకా ఆ నిజం చెప్పగానే అమర్కి గతం గుర్తొస్తుందన్నమాట. అలా అమర్ గతం గుర్తు రాగానే ఇంకా అమర్ బాగిని హక్ చేసుకుంటాడనమాట. చాలా హ్యాపీగా ఇద్దరు కలిసిపోతారనమాట. ఇంకా బాగి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకంతలో మనోహరి నో అలా జరగకూడదు, నో అని చెప్పేసి కలవరిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అమాంతను ఒక్కసారిగా నిద్రలేగుస్తుందన్నమాట. అంటే నిజానికి ఇది మనోహరి కళ అనమాట. నో అలా జరగకూడదు, ఎలా అయినా సరే అమర్కి నాకు పెళ్ళి జరగాలి, బాగి ఎలా అయినా సరే అమర్కి గతం గుర్తొచ్చేలా చేస్తుంది, ఖచ్చితంగా బాగి అనుకున్నది చేస్తుంది, ఎలా అయినా సరే అమర్ నేను పెళ్ళి చేసుకోవాలి అని మనోహరి ఒక నిర్ణయానికి వస్తుందన్నమాట. ఇంకా అలా అనుకొని మనోహరి పంతులు గారిని రేపు ఉదయాన్నే రమ్మని కాల్ చేస్తుంది. ఇంకా తెల్లవారుతుంది. ఇంకా పంతులు గారు ఉదయాన్నే వస్తారు. ఇదేంటి పంతులు గారు ఉదయాన్నే వచ్చారు, ఏంటి పంతులు గారు అని చెప్పేసి బాగి అడుగుతుంది. మనోహరి కాల్ చేసిందమ్మా అని చెప్పడంతో షాక్ అవుతుంది బాగి. అంటే ఇంకా అమర్ అది అని మనోహరి సర్ది చెప్పుకోబోతుంటే, నీ ఇష్టం మనోహరి అని చెప్పి అమర్ అనుమతి ఇవ్వడంతో ఇంకా మనోహరి ఇలా అంటుంది, నాకు అమర్కి పెళ్ళి ఫిక్స్ చేయండి, డేట్ ఏ రోజు మంచిదో చూసి నాకు చెప్పండి అని మనోహరి అనడంతో పంతులు గారు ఇలా అంటారు, రేపు మంచి సమయం అమ్మ, రేపు చాలా బాగుంది, రేపు చాలా మంచి రోజు అని చెప్పడంతో పంతులు గారు అవునా అయితే రేపు పెళ్లి పనులు సిద్ధం చేయండి అని ఇంకా మనోహరి అంటుంది. ఇంక ఇది అలా ఉండగా పంతులు మాటలు విన్న మనోహరి మాటలు పంతులు గారి మాటలు విన్న బాగి రాథోడ్ ఇంకా పిల్లలు చాలా సాడ్ అయిపోతారు. అంటే చాలా బాధపడుతూ ఉంటారనమాట. ఇంకా పిల్లలు రూమ్లోకి వెళ్ళి బాధపడుతూ డాడీకి ఎలా అయినా నిజం చెప్పాలి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపేమో రాథోడ్ మిస్సమ్మ దగ్గరకు వచ్చి, ఇదేంటి మిస్సమ్మ, దేవుడు మనతో ఇలా ఆడుకుంటున్నాడేంటి, ఒక్కసారి అమర్ సార్కి నిజం చెప్పేద్దాం మిస్సమ్మ అని రాథోడ్ అంటుంటే, లేదు రాథోడ్ మళ్ళీ ఆయనకి నిజం చెప్తే నరాలు చిట్లిపోయే ప్రమాదం ఉంది, ఆయనకి ప్రమాదం జరుగుతుంది అని బాగి అనడంతో రాథోడ్ సైలెంట్గా ఉంటాడు. ఇంకా మనోహరి చాలా హ్యాపీగా పిల్లల దగ్గరకు వచ్చి ఇలా అంటుంది, ఏంటి పిల్లలు రండి, కింద అసలుకే నాది హెల్తీ ఫంక్షన్ ఉంది రండి అని చెప్పడంతో ఇంకా పిల్లలు రారు. ఇంకా మనోహరి అంటుంది, రాకపోతే మీకు చుక్కలు చూపిస్తాను అని బెదిరించడంతో పిల్లలు కిందకి వస్తారు. ఇంకా ఏం చేయలేని బాగి అలాగే చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అమర్ అయితే ఈ బాగికి మెహందీ పెడదామని పెట్టబోతుంటే బాగి వచ్చి తోసేస్తుందన్నమాట. ఏంటి బాగి ఏం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా అని మనోహరి గట్టిగా అనడంతో, నా ఇష్టం, నాను కాలు స్లిప్ అయి పడ్డాను మనోహరి, నన్నేం చేయమంటావు అని మన బాగి అంటుంది. అలా అనుకోకుండా అమర్ బాగి చేతులకి మెహందీ పెట్టడంతో ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా మనోహరి చాలా ఇరిటేషన్ ఫీల్ అవుతూ, ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి మనోహరి అనడంతో ఇంకా ఎవరి కాళ్ళు విడిగా ఉంటారనమాట. ఇంకా అందరూ గుడికి వెళ్తారనమాట. ఇంకా అంతలో పంతులు గారు ఇలా అంటారు, అమ్మ ఇక్కడ పనులన్నీ సిద్ధమైపోయాలి, మీకున్న పనులన్నీ పూర్తి చేసుకొని రండి, పని అవ్వగానే టైం అవ్వగానే నేను మిమ్మల్ని పిలుస్తాను అని చెప్పేసి పంతులు గారు అనడంతో ఇంకా అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఇంకా రాథోడ్ మిస్సమ్మ అమర్ సార్కి నిజం చెప్దాం మిస్సమ్మ అని రాథోడ్ అంటుంటే, వద్దు రాథోడ్ అని మిస్సమ్మ అంటుంది. అంటే బాగి అంటుందన్నమాట. ఇంకా రాథోడ్ ఏంటి దేవుడా మిస్సమ్మ ఇంట్లో అడుగు పెట్టిన కాడి నుంచి ఎప్పుడు స్వార్థంగా ఆలోచించలేదు, ఎప్పుడు ఆ కుటుంబం గురించి ఆలోచించింది, అలాంటిది దేవుడా మిస్సమ్మకి ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు అని అంటూ దేవుడికి గట్టిగా మొక్కుంటూ ఉంటాడనమాట. ఇంక అంతలో అమర్ పెళ్లి కొడుకుగా రెడీ అయ్యి పెళ్లి బట్టలు వేసుకొని వస్తాడు. ఇంక అంతలో అనుకోకుండా సరస్వతి అంటే అనాథాశ్రమంలో ఉన్న సరస్వతి టెంపుల్కి వస్తుందనమాట. బయటున్న అమర్ వెడ్స్ మనోహరి అన్న బ్యాండ్ చూసి ఇంకా లోపలికి వస్తుంది. ఇదేంటి సార్ తననెందుకు పెళ్లి చేసుకుంటున్నాడు అని చెప్పేసి సరస్వతి అమర్ దగ్గరికి వచ్చి ఇలా అడుగుతుంది, అదేంటి సార్ ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు, మీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కదా అని సరస్వతి అంటుంది. ఏంటి నాకు పెళ్ళి అయిపోయిందా, ఇంతకీ మీరెవరు అని అమర్ అంటాడు. అదేంటి సార్
అసలుకి మీరు మనోహరిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? మీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది సార్ అని సరస్వతి ఆల్రెడీ పెళ్ళి అంటే అమర్కి భాగ్యకి పెళ్ళి అయిన ఫొటోస్ చూపిస్తుందన్నమాట. ఇంకా అమర్ భాగ్య పెళ్ళి చేసుకున్న ఫొటోస్ అమర్ చూడగానే షాక్ అయిపోతాడనమాట. అంటే నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందా? అంటే నా భార్య భాగీనా? మరి మనోహరి ఎందుకు ఇలా నాటకం వేస్తుంది అని అమర్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంకా సరస్వతి ఇలా అంటుంది, భాగి మీ దగ్గర ఈ నిజం ఎందుకు దాచిందో నాకైతే తెలియదు కానీ సార్, మీరు మాత్రం మనోహరి గారిని పెళ్లి చేసుకోవద్దు అని చెప్పి సరస్వతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మనోహరి వచ్చి అమర్ రెడీ అయ్యావా, రా టైం అవుతుంది అని చెప్పేసి మనోహరి తీసుకువెళ్తూ ఉంటుంది. భాగి అమర్ కూడా ఏం తెలియనట్టుగానే అక్కడికి వెళ్తాడు. పెళ్లిపెట్ల మీద కూర్చుంటాడు. కట్టెగా తాళి కట్టే టయానికి తాళి తింద వేస్తాడు. అమర్ ఏం చేస్తున్నావు నువ్వు అని మనోహరి షాక్ అవుతుంది. ఏంటి మనోహరి, ఇన్ని రోజులు నువ్వు చెప్పింది నిజమే అనుకొని నమ్ముతూ వచ్చాను. నిజానికి నా భార్య భాగి, కానీ నువ్వేమో నేనే నీ భార్య, నీ కాబోయే భార్యనని చెప్పి అబద్ధం చెప్పి నన్ను పెళ్లి చేసుకోబోతున్నావు అని అమర్ అనడంతో భాగి చాలా హ్యాపీగా ఆనంద బాష్పాలతో ఏడుస్తుందన్నమాట. ఇంకా అమర్ భాగి దగ్గరికి వెళ్ళి తనే నా భార్యే భాగి అని గట్టిగా చెప్పడంతో భాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట. ఇంకా అమర్ చంబాని అలాగే మనోహరిని ఇంట్లో నుంచి గెంటేస్తారనమాట. ఇంకా మనోహరి చంబా బట్టల బ్యాగ్తో సహా రోడ్ మీద పడతారనమాట. ఇంకా వాళ్ళు రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తుంటే సడన్గా కారు ఆగుతుందనమాట. ఏయ్, కళ్ళు కనిపించట్లేదా? కారు ఇలా మీదకి తెప్పిస్తున్నావు అని గట్టిగా అరవడంతో, ఓ మనోహరి మీరా, ఏంటి బట్టల బ్యాగ్తో సహా రోడ్ మీద పడ్డారు అని రణ్వీర్ అనడంతో, ఓ రణ్వీర్ నువ్వా అని మనోహరి షాక్ అవుతుంది. ఓ ఏదో చెప్పావుగా మనోహరి, నేను నిన్ను అంజుని కలుపుతాను అని గొప్పలు చెప్పావు, కానీ నీ స్థితి ఏమైంది? చివరికి నువ్వే రోడ్డు మీద పడ్డావు అని రణ్వీర్ వెటకారంతో మాట్లాడడంతో మనోహరి చాలా కోపంగా ఇలా అంటుంది. ఇన్నాళ్ళు మీ హృదయంలో నిలిచిన ఈ ప్రయాణం ఒక తీపి జ్ఞాపకంగా ముగించబోతుందా? మీ అభిమానంతో ఈ సీరియల్ని మరుపురాని జ్ఞాపకంగా నిలిచిపోతుందా? మరి ఆ విషయం తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని ఎపిసోడ్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.